నమస్తే అండి. ఈరోజు వీడియోలో ఉప్పు నిమ్మకాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ఉప్పు నిమ్మకాయని మజ్జిగన్నంలోకి నంచుకుని తింటే మంచిది. వేసవి కాలంలో ఉప్పు నిమ్మకాయ ఎక్కువగా తీసుకుంటే మంచిది. నిమ్మకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకుని ఆరబెట్టుకోవాలి. ఒక డబ్బా తీసుకుని అందులోకి రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. 25 నిమ్మకాయలు తీసుకుంటే పావు సేరు ఉప్పు పడుతుంది. ఒక 3 టీ స్పూన్ల పసుపు పడుతుంది. ఒక డబ్బా తీసుకుని అందులోకి రాళ్ళ ఉప్పు తీసుకోవాలి. డబ్బా పైన ఒక జల్లెడ పెట్టుకుని అందులోకి కూడా కొద్దిగా ఉప్పు తీసుకోవాలి. డబ్బాలో ఉప్పుతో పాటు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయలని సగానికి తరుక్కోవాలి. డబ్బా పైన పెట్టుకున్న జల్లెడలోకి నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మకాయ తోలు మెత్తబడినా లేదా ఈ విధంగా మచ్చలు కానీ ఉంటే రసం మాత్రం పిండేసుకోవాలి. తొక్కులు వేసుకోకూడదు. నిమ్మరసం పిండేసిన తరువాత ఆ తొక్కులని ఈ విధంగా 4 ముక్కలుగా తరుక్కుని డబ్బాలో వేసుకోవాలి. నిమ్మకాయ తోలు మెత్తబడితే మాత్రం వేసుకోకూడదు. అలాగే మచ్చలుంటే వేసుకోకూడదు. రసం పిండేసిన తర్వాత 4 ముక్కలుగా తరుక్కుని డబ్బాలో వేసుకోవాలి. బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. 3 రోజుల తర్వాత మళ్ళీ మూత తీసి బాగా కలుపుకోవాలి. ఉప్పు నిమ్మకాయ తయారైందండి. ఇదే విధంగా దబ్బ నిమ్మకాయతో కూడా పెట్టుకోవచ్చు.